వంశధార ప్రేక్షకులకు నమస్కారం. వీడియోని లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది. ఈరోజు మనం ఉగాది గురించి తెలుసుకుందాం. ఉగాది, దీని తెలుగువారు సంవత్సరాది అంటారు. ఉగాది అంటే యుగాది నుండి ఉద్భవించిన పదం ఇది. దీని అర్థం యుగానికి అధ్యయము అని అర్థం. ఇది తెలుగు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రజలు నూతన సంవత్సరంగా ప్రారంభిస్తారు. అసలు చంద్రమాన నిలుసు క్యాలెండర్ ప్రకారం చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగ జరుపుకుంటాం. అయితే ఉగాదిలో ప్రత్యేకతలు ఏంటంటే కొత్త సంవత్సరం శుభారంభం సూచిస్తుంది. బ్రహ్మదేవుడి సృష్టిని ఈరోజే ప్రారంభించాడని పురాణాలు చెప్తున్నాయి. చైత్ర మాసంలో ప్రకృతికి కొత్తగా ఉజ్వలత్వం అంటే చిగుర్లు రావడం, వసంత ఋతువుతో సహజ అందాలు ఏర్పడతాయని ఉగాది ప్రత్యేకతలుగా చెప్పుకోవచ్చు. ఉగాది పండుగలో జరిగే ముఖ్యమైన పనులు ఏంటంటే పచ్చదనంతో ఇల్లును అలంకరించుకోవడం, అంటే మామిడాకులతో తోరణాలు కట్టడం, గుమ్మాలకి పూలదండ వేలాడేయడం, అలాంటివి పచ్చదనంతో ఇల్లు అలంకరించుకుంటాం. మంగళ స్నానాలు చేస్తాం, అంటే శరీరాన్ని పవిత్రం చేసుకోవడం. నదీ స్నానానికి వెళ్ళి తలారా స్నానం చేసి మంగళస్నానం ఆచరిస్తాం. ఉగాది పచ్చడి తినడం, అసలైన స్పెషల్ ఇదే ఉగాది పచ్చడి. ఇది 6 రుచులతో, అంటే తీపి, కారం, చేదు, పులుపు, ఉప్పు, వెచ్చ. వెచ్చ అంటే మామిడిలో ఉన్న రుచి. అది ఈ 6 రుచులు ఉంటాయి. ఇది జీవితంలో మిశ్రమ భావాన్ని సూచిస్తుంది అని అర్థం. పచ్చడి తెలుగువారందరూ ప్రత్యేకంగా దాని రుచి చూస్తారు. పంచాంగ శ్రావణం. పంచాంగ శ్రావణంలో పండితులు గ్రామాల్లోకి వచ్చి భవిష్యవాణి, వర్షఫలాలు, తనకు రాశి ఫలాల్లో ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది, ఈ సంవత్సరం వానలు ఎలా ఉంటాయి, పంటలు ఎలా ఉంటాయి, ఇవన్నీ పంచాంగ శ్రావణం తెలియపరుస్తారు. అలాగే దేవాలయ దర్శనం. మంగళస్నానాలు ఆచరించాం కాబట్టి స్వామివారి దర్శించుకుని కొత్త సంవత్సరం ఆస్వాదం కోరడం ప్రత్యేకంగా ఉంటుంది. ఉగాది పచ్చళ్ళలో మనం 6 రుచులు చెప్పుకున్నాం కదా. ఆ 6 రుచులకి అర్థం ఏంటంటే తీపి అంటే అందులో బెల్లం వేస్తాం కాబట్టి ఆనందాన్ని చేకూరుస్తుంది. కారం, అందులో పొడులు వేస్తాం కాబట్టి అది ధైర్యాన్ని చూపిస్తుంది. చేదు అంటే నిమ్మకాయ, ఇది కష్టాల్లో చూపిస్తుంది. పులుపు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఉప్పు జీవిత అవసరాలవి. వెచ్చ అనేది మామిడి అని చెప్పాం కదా, అందులో ఇది కోపానికి సంబంధించింది. ఇది ఉగాది ప్రత్యేకమైన పచ్చడి గురించి ఉగాది ప్రత్యేకతలు. ఇలాగే ఉగాది రోజున ప్రత్యేకంగా చేసుకోవడానికి చిన్న చిన్న విషయాలు ఏమైనా చేసుకోవచ్చు. ఉగాది పచ్చడి తిన్నారు, మంచి కొత్త బట్టలు ధరించారు, కొత్త పనులను ప్రారంభించుతారు, కుటుంబంతో స్నేహితులతో సమయాన్ని గడుపుతూ ఆనందంగా కొత్త సంవత్సరం ప్రారంభిస్తారు. ఈ సంవత్సరం మీకు, మీ కుటుంబానికి మంచి జరగాలని, మీరు అనుకున్న కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు, మీ కుటుంబానికి ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ మీరందరూ ఆరోగ్య సంపదలతో ఆనందంగా ఉండాలని ఆ పరమేశ్వరుని కోరుతున్నాను. థ్యాంక్ యూ.